హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన జగన్నాథ్ కథలకు వచ్చినందుకు. ఈరోజు మనము ముందు మంగళాచరణ చేసుకొని తర్వాత ఈరోజు కథను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము భక్తవత్సల జగన్నాథ్ అంటే జగన్నాథుడి యొక్క భక్తవాత్సల్యతను మనం ఈరోజు చర్చించుకుందాము కొన్ని లీలల ద్వారా. ఈరోజు 2 లీలలు చూద్దామంట, ఇంకా కొన్ని రేపు చూద్దామంట. ఒకటి ముందుగా మనం చర్చించుకునే లీల, భగవంతుడి యొక్క మంచి ఒక శుద్ధ భక్తుడు ఉన్నాడు, జగన్నాథుడి యొక్క మహాభక్తుడు. ఆయన భక్తుడే కాదు, మహారాజు కూడా. ఆయన పేరు పురుషోత్తం దేవ్. ఒక సమయంలో, ఇది చైతన్య మహాప్రభు కన్నా కొద్దిగా ముందు సమయంలో, అంటే 500-600 సంవత్సరాల క్రితం కథ. పురుషోత్తం దేవ్ అనేది ఒక మహారాజు ఉన్నాడు. ఆయన పేరు పురుషోత్తం దేవ్. ఆయన గంగా వంశం, గంగా డైనాసిటీ, ఈ ఒరిస్సా అప్పుడు ఈ గంగా డైనాసిటీ వంశంకి చెందిన రాజు పరిపాలించేవారు. దానికి చెందిన వారే పురుషోత్తం దేవ్. ఈయన ఎంత గొప్ప మహారాజు అంటే, ఎంత గొప్ప భక్తుడు అంటే, ఆయన ఒక రాజ్యం చాలా విస్తీర్ణం, చాలా పెద్దది. ఒరిస్సా దాటి కింద మన కొంచెం ఆంధ్ర కూడా కొంచెం, ఇంకా అలా ఇంకా కింద కంచి దగ్గర వరకు కూడా ఆయన ఒక రాజ్యం ఉండేది. పైన గంగా నుంచి కింద కొన్ని చోట్లు ఉండేవి. ఒరిస్సా ముఖ్యంగా ఆయన రాజ్యం. దీనంతా ప్లేస్కి ఆయన రాజు అనమాట, స్థలానికి, రాజ్యం అంతా. ఆయన జగన్నాథుడు గొప్ప భక్తుడు. ప్రతి జగన్నాథ్ రథయాత్రకి ఆయన స్వయంగా, రథయాత్ర మొదలైనప్పుడు రథానికి ముందు నించొని రథం వెళ్ళే సమయంలో ఆయన ఆ చీపురుతో ఊడ్చేవాడు అనమాట. జగన్నాథుడి యొక్క రథం వెళ్ళేటప్పుడు ముందు స్టార్టింగ్ నుంచి రాజు అయినా కానీ ఆయన భగవంతుడి రథయాత్ర సమయంలో జగన్నాథుడి రథం ముందు గ్రాండ్ రోడ్, ఆ రోడ్డు ఉంటుంది కదా ఇప్పుడున్న రోడ్డు, అక్కడే ఊడ్చేవాడు అనమాట ముందు, రథం వచ్చే ముందు. అంటే భగవంతుడు అసలైన ఈశ్వరుడు, నేను ఎంత పెద్ద రాజైనా సరే భగవంతుడి యొక్క సేవకుడినే అని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ఆయన కార్యక్రమం చేసేవాడు. అందుకని ఈరోజు కూడా అదేవిధంగా ఎవరైతే పూరి రాజు ఉన్నారో, ఆయన ఆ వంశంలో వస్తున్న రాజు, భగవంతుడు రథయాత్ర సమయంలో ముందు స్టార్టింగ్లో ఆయనే చీపురుతో ఊడుస్తాడనమాట రోడ్డుని.
సో ఇలాంటి గొప్ప సేవకుడు భగవంతుడు జగన్నాథుడికి ఈ పురుషోత్తం దేవుడు. ఈ పురుషోత్తం దేవుడు ఒకసారి దక్షిణ భారతానికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ కాంచీ రాజ్యం దగ్గరికి వెళ్ళి అక్కడ పర్యటిస్తున్నప్పుడు ఆయన అక్కడ కాంచీ రాజు యొక్క పుత్రి, ఆమె పేరు పద్మావతి. సో కాంచీ రాజు యొక్క పుత్రి ఆయన పద్మావతితో ఆయనకి పరిచయం అవుతాడు, చూస్తాడు ఆమెని. సో ఆయనతో ఆకర్షితుడవుతాడు. అలాగే పద్మావతి కూడా పురుషోత్తం దేవుని చూసి ఆయన పట్ల ఆకర్షణ పొందుతుంది. ఆమెకు కూడా పురుషోత్తం దేవుని వివాహం చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. తర్వాత పురుషోత్తం దేవుని కాంచీరాజు పిలుస్తాడు, ఆహ్వానిస్తాడు తన దర్బార్లోకి, మహల్లోకి. మరియు ఈ యొక్క ప్రస్తావన పెడతాడు, తన కూతుర్ని తనకు ఇచ్చి పురుషోత్తం దేవుడికి ఇచ్చి వివాహం చేయాలని ఇచ్చను వ్యక్తం చేస్తాడు, ప్రస్తావన పెడతాడు. సో ఆ యొక్క ప్రస్తావనను ఆయన స్వీకరిస్తాడు పురుషోత్తం దేవ్. తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోతాడు ఒరిస్సాకి. అలా కొన్ని రోజుల తర్వాత ఈ కాంచీరాజు ఇప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావాన్ని తీసుకొని తన మంత్రి ద్వారా అఫీషియల్గా పంపిస్తాడనమాట ఈ యొక్క వివాహ ప్రస్తావన తీసుకొని. సో ఆ మంత్రి అక్కడ చేరుకుంటాడు పూరి. అదే సమయంలో రథయాత్ర అవుతుందన్నమాట, రథయాత్ర సమయం అది. ఆ రథయాత్ర సమయంలో ఈ పురుషోత్తం దేవ్ ఆయన జగన్నాథుడి రథం ముందు ఆయన ఊడుస్తున్నాడు చీపురు పట్టుకొని. ఆ విషయం చూసి ఆ మంత్రి ఆశ్చర్యపోయాడు, ఇంత పెద్ద రాజయ్యి ఇలా రోడ్లు ఊడుస్తున్నాడు ఏంటి అని. ఇదేం రీతి వీళ్ళది, ఇదేం ఆచారం, ఇలా రాజులు రోడ్లు ఊడడం ఇది ఆచారం వీళ్ళది, ఇలాంటి రాజులా వీళ్ళది, ఇలాంటి వంశం వీళ్ళది, ఇలాంటి రాజు రోడ్లు ఊడిసే రాజుతో మా యొక్క కాంచీరాజు యొక్క పుత్రి వివాహం జరుగుతుందా, అది సరిగ్గా లేదే అని అక్కడ ఉంటాడు. మొత్తం రథయాత్ర ఉత్సవం చూస్తాడు. ఆ పురుషోత్తం దేవాన్ని అంటాడు, కూర్చో, ఇక్కడ నువ్వు మంచి ప్రస్తావన తీసుకొచ్చావు, నాకు సంతోషం, ఈ యొక్క స్వీకారమే నాకు ఈ యొక్క వివాహం అని. ఆయన కొన్ని రోజులు అక్కడ అతిథి సత్కారాలు పొందిన తర్వాత అక్కడ మంత్రి అక్కడ నుంచి తిరిగి కాంచీ రాజ్యానికి తిరిగి వచ్చేస్తాడు. ఇంకా అక్కడ జరిగిందంతా కాంచీరాజుకి చెప్తాడు. ఆయనకు అనిపించింది ఏంటంటే అతను అర్థం చేసుకోలేకపోయాడు, పురుషోత్తం దేవుడు అంటే పురుషోత్తం దేవు ఆయన మహారాజు అయినా సరే భగవంతుడి యొక్క భక్తుడు, ఆ భగవంతుడికి ఆ సేవ భావంతో ఆయన సేవ చేస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా అప్పుడు ఆ మంత్రి అనుకుంటాడు ఇదేంటి అని ఆ రాజుకు చెప్తాడు. అక్కడ ఆయన వాళ్ళ రీతి రివాజం ఏంటంటే, వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటే అక్కడ ఊడుస్తారు, రోడ్లు ఊడుస్తారు అక్కడ రాజులు కూడా ఒరిస్సాలో. సో అలాంటి రాజు అయినా రోడ్లు ఊడ్చే రాజు, సో మరి అలాంటి రాజుకు మీ పుత్రుని ఇస్తారా, నాకైతే నచ్చట్లేదు అంటే అప్పుడు కాంచీరాజు కూడా అనుకుంటాడు, అదేంటి నా కుమార్తె రాణిలాగా మహారాణిలాగా బతకాలి కానీ అలా రోడ్లు ఊడ్చుకుంటూ ఆ రోడ్లు ఊడ్చుకునే రాజుతో బతకడం ఏంటి, జీవించడం ఏంటి, నాకు ఇష్టం లేదన్నట్టుగా ఆయన ఆ యొక్క వివాహాన్ని రద్దు చేస్తున్నట్టు మళ్ళీ సమాచారాన్ని అందజేస్తాడు ఈ పురుషోత్తం దేవుకి. అప్పుడు పురుషోత్తం దేవు ఆ విషయాన్ని తెలుసుకొని ఎంతో నిరుత్సాహపడతాడు. సో మనం కూడా అప్పుడప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటాం, ఎవరైనా పెద్ద మహారాజు, ఎవరైనా పెద్ద మనిషి, ఎవరైనా భగవంతుడికి ఏదైనా చిన్న సేవ చేసుకుంటే మనం చిన్న చూపు చూస్తాం, కానీ అది అలా కాదనమాట. భగవంతుడే ఈశ్వరుడు అని గ్రహించిన ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే అసలైన గొప్పతనం అదే. సో ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు ఆయన మంత్రి, కాంచీరాజు మంత్రి. సో తర్వాత ఈ కాంచీరాజు ఏం చేస్తాడంటే తన కూతురైన పద్మావతికి ఒక స్వయంవరాన్ని ఆయోజన చేస్తాడు. ఆ స్వయంవరానికి అన్ని రాజులను, పెద్ద పెద్ద రాజులను అందరినీ పిలుస్తాడు, కానీ ఈ పురుషోత్తం దేవుని మాత్రం పిలవడు. దాంతో పురుషోత్తం దేవుకి ఇంకా ఎంతో అవమానంగా అనిపించి ఎంతో కోపం వచ్చి, సరే ఈ యొక్క వ్యక్తికి సరైన శిక్షణ ఇవ్వాలి, నేను శిక్ష విధించాలని ఆయనతో యుద్ధం చేయడానికి అనేసి యుద్ధానికి ఆయన బయలుదేరతాడు. యుద్ధానికి ఘోషిస్తాడు కాంచీరాజ్యం పైన యుద్ధాన్ని. సో అలా యుద్ధానికి వచ్చిన కాంచీరాజుతో ఒక షరతు పెడతాడు, ఏంటంటే ఒకవేళ నేను యుద్ధంలో ఓడిపోతే, ఒకవేళ పురుషోత్తం దేవ్ యుద్ధంలో ఓడిపోతే జగన్నాథ్పురిలో ఉన్న జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, మహారాణి ఆ విగ్రహాలు కాంచీకి వెళ్ళి, కాంచీలో ఇప్పుడు ఈ యొక్క కాంచీరాజు వచ్చేసి గణేశుడు యొక్క భక్తుడు అనమాట, గణపతి భక్తుడు. ఆయన అక్కడ గణపతి మందిరం ఉంది, గణేశుడి మందిరం ఉంది, ఆ గణేశుడిని పూజిస్తాడు. సో మీ గణేష్ మందిరం వెనకాల వాళ్ళు నివసిస్తారు జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, ఒకవేళ పురుషోత్తం దేవ్ ఓడిపోతే ఈ యొక్క యుద్ధంలో.
ఒకవేళ కాంచీరాజు ఓడిపోతే యుద్ధంలో అప్పుడు ఆ గణేశుడు కాంచీరాజ్యం నుంచి వచ్చి జగన్నాథ్పురి మందిరంలో జగన్నాథ్ బలదేవ సుభద్ర ఉన్న మందిరం వెనకాల ఆయన నివసిస్తాడు. సరే, ఆ ఒప్పందం ప్రకారం యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో ఒక అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆ అగ్ని ప్రమాదంలో ఈ పురుషోత్తం దేవి యొక్క ఎంతో సైన్యం ఆ యొక్క శిబిరం అంతా మంటలు అంటుకుంటుంది. సో ఆ విధంగా ఎంతో నష్టపోయి ఆ సమయంలో ఎంతో అవమానపూర్వకంగా అనిపించి ఆయనకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తిరిగి ఒరిస్సాకి. ఒక విధంగా ఆ యుద్ధాన్ని విజయం సాధించలేకపోతాడు యుద్ధంలో. ఆ కారణంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అలా ఎంతో బాధపడుతూ, అరే నేను ఇప్పుడు యుద్ధంలో విజయం సాధించలేదు కనుక షరతు ప్రకారం ఇప్పుడు మరి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర ఇక్కడి నుంచి కాంచికి వెళ్ళిపోతారు అనేసి ఆ దుఃఖాన్ని ఆయన భరించలేక జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏడుస్తాడనమాట. ఓ జగన్నాథ, సో ఈ షరతు ప్రకారం మరి ఇప్పుడు నేను విజయాన్ని సాధించలేదు ఆ యుద్ధంలో కనుక ఇప్పుడు మరి మీరు వెళ్ళిపోవడం నేను భరించలేను. అలాగే మీకు కూడా అది శోభనివ్వదు. మీరు జగన్నాథుడు, అలాంటిది అక్కడ వెళ్ళి మళ్ళీ ఆ గణేశుడి వెనకాల మీరు కూర్చోవడం అది ఎంతో అవమానకరం మీకు మాకు అందరికీ. సో నాకు ఇది తట్టుకోలేకపోతున్నాను. మరి నేను ఈ దుఃఖాన్ని ఎలా అధిగమించాలి అని ఆయన బాధతో ప్రార్థన చేసుకొని జగన్నాథుడికి వెళ్ళి పడుకుంటాడు. సో నిద్రలో జగన్నాథుడు వచ్చి పురుషోత్తం దేవుడికి అంటాడు, ఓ రాజా పురుషోత్తం దేవా, నువ్వు ఏమి కంగారు పడకు, నువ్వు మళ్ళీ యుద్ధానికి తయారవు, సిద్ధమవు, నీ సైన్యాన్ని తీసుకొని మళ్ళీ దాడి చెయ్యి, కాంచీరాజు పైన యుద్ధం చెయ్యి. ఈసారి నువ్వు విజయం సాధిస్తావు, ఎందుకంటే నేను బలదేవుడు ఇద్దరము నీకు సహాయం చేస్తాము, తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు, ఈసారి మళ్ళీ వెళ్ళు అని. సో ప్రొద్దున లేచి ఎంతో ఆ యొక్క భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఆ యొక్క మాటలు విని ఎంతో ప్రోత్సాహం చెంది, సరే నేను మళ్ళీ యుద్ధం చేస్తాను, ఎందుకంటే ఈసారి మనకి జగన్నాథ్ బలదేవ్ ఇద్దరు సహాయం చేస్తానన్నారు కాబట్టి తప్పకుండా మనం విజయం సాధిస్తాం అనే నమ్మకంతో మళ్ళీ సైన్యాన్ని తయారు చేసి ఆయన యుద్ధానికని సిద్ధమయ్యి బయలుదేరతాడు. సో ఆయనకన్నా ముందే ఇంకా జగన్నాథుడు బలదేవుడు ఇద్దరు సిపాయిలు సోల్జర్స్, ఇద్దరు సిపాయిలు రూపంలో 2 గుర్రాలు తీసుకొని, ఒకరు అంటే జగన్నాథుడు నల్ల గుర్రం పైన, బలదేవుడు తెల్ల గుర్రం పైన ఇద్దరు సవారీ చేసుకొని ముందే వెళ్ళిపోతారు వీళ్ళకన్నా ముందే. అలా ఒరిస్సా నుంచి కాంచికి వెళ్ళే దారిలో ఒరిస్సాలోనే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎంతో దాహం వేస్తుంది వాళ్ళకి. అప్పుడు అక్కడ ఒక ముసలావిడ బటర్ మిల్క్ మజ్జిగ అమ్ముకోవాలనేసి మార్కెట్కి వెళ్తుంది. మజ్జిగ తీసుకుని ఆమె తలపైన పెద్ద. సో ఆమెను చూసి ఆ మజ్జిగను తాగాలనుకొని వాళ్ళు ఆమెను అడుగుతారు, మాకు దాహం వేస్తుంది, మేము రాజు యొక్క సిపాయిలము, యుద్ధానికి వెళ్తున్నాము, సో మాకు కొంచెం మజ్జిగ ఇస్తే మేము తాగుతామని. సో ఆమె ఇస్తుంది ఎంతో ఆనందంతో. వీళ్ళు వాళ్ళ దాహాన్ని తీర్చుకోవడానికి మొత్తం మజ్జిగ అంతా తాగేస్తారు ఇద్దరు. సో ఆ మజ్జిగ అంతా అయిపోతుంది. తర్వాత అక్కడ నుంచి బయలుదేరిపోతుంటారు. సో ఆమె అడుగుతుంది, అరే మీరు మజ్జిగ అంతా తాగేశారు, నాకు డబ్బులు ఇవ్వరా అని, దీని మూల్యాన్ని నాకు ఇవ్వరా అని, చెల్లించరా అని. సో అప్పుడు వాళ్ళు అంటారు, మా దగ్గర ఏం డబ్బులు లేవు, మేము రాజు యొక్క సిపాయిలము అంటే. ఆమె ఏడుస్తుందన్నమాట, అరే నా యొక్క జీవనాధారం ఇది, మీరు మొత్తం ఇలా మజ్జిగంతా తాగేసి వెళ్ళిపోతే మరి నేను ఎలా బతకాలి, నా కుటుంబం ఎలా జీవించాలి అని ఏడుస్తుంటే, ఇంకా సరే అనేసి జగన్నాథుడు అంటే ఆ సిపాయి రూపంలో జగన్నాథుడు తన వేరుకున్న ఒక ఉంగరాన్ని, డైమండ్ రింగ్, వజ్రపు ఉంగరాన్ని తీసి ఆమెకి ఇచ్చేస్తాడు. ఇదెంతో విలువైన ఉంగరం, నీకు ఇస్తున్నాను, తీసుకో. ఇప్పుడు వెనకాల రాజు తన సిపాయిలు సైన్యాన్ని అంతా తీసుకొని వస్తున్నారు. సో ఆ రాజుకి నువ్వు ఇలా చెప్పు, మేమిద్దరం ముందు వెళ్ళాము, సో మీరు నాకు ఇలా మజ్జిగ ఇచ్చారు ఇదంతా చెప్పి ఈ యొక్క ఉంగరాన్ని ఆయనకి ఇచ్చే, అంతే. ఆయన అంతా అర్థం చేసుకుంటాడు, మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇచ్చేస్తాడు, నువ్వేం కంగారు పడవు కానీ అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత పురుషోత్తం దేవు ఆయన సైన్యాన్ని తీసుకొని అక్కడికి చేరుకుంటాడు. సో ఆమె ఉన్న చోటికి, అంటే ఆమె రోడ్డు పైన దారిలోనే ఇంకా అడ్డంగా ఉందన్నమాట. ఎప్పుడు ఎదురు చూస్తుంది ఆ రాజు ఎప్పుడు వస్తాడని పురుషోత్తం దేవు. సో అక్కడికి రాగానే పురుషోత్తం దేవు సైన్యాన్ని తీసుకొని రాగానే ఆమె ఆ రాజుని ఆపేసి ఈ విషయం అంతా చెప్పేసి ఏం జరిగిందనేది ఆ యొక్క ఉంగరాన్ని ఆయన చేతిలో పెడుతుంది. ఆ ఉంగరాన్ని చూడగానే పురుషోత్తం దేవు ఎంతో ఆశ్చర్యచకితుడైపోతాడు. ఎందుకంటే అది జగన్నాథుడు ఉంగరం. ఇక్కడికి ఎలా వచ్చింది అంటే, జగన్నాథుడు స్వయంగానే సిపాయి రూపంలో ముందుకు వెళ్ళాడు మనకన్నా ముందే, మరియు ఆయనే ఈమె దగ్గర నుంచి మజ్జిగ తాగాడు.
ఈమె ఎంత సౌభాగ్యురాలు, ఎంత గొప్పతనం, ఈమె ఎంత గొప్ప భక్తురాలు, జగన్నాథుడు స్వయంగా ఈమెకి కృపను ప్రసాదించాడు. సో ఎంతో ఆనందంతో ఇప్పుడు యుద్ధంలో కూడా జగన్నాథ బలదేవుడు ఇద్దరు ఆయనకు సహాయం చేయబోతున్నారని ఆనందం తట్టుకోలేక ఇప్పుడు ఆయన ఆనందంలో ఎన్నో గ్రామాలని, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలని ఆమెకు దానంగా ఇచ్చేస్తాడు. ఆమెను ఆ గ్రామాలకి అధిపతి చేస్తాడు. ఇంకా నువ్వు ఈ గ్రామాలన్నిటికీ నువ్వే అధిపతివి, నీకు ఇంకేం కంగారు, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, మొత్తం జీవితాంతం అంతా నువ్వు హాయిగా బతికేయచ్చు, వీళ్ళు గ్రామవాసుల నుంచి మీకు ఎన్నో పన్ను వసూలు చేసుకొని నువ్వు బతికేయచ్చు అని ఆమెకు చెప్పేసి ఆ యొక్క గ్రామాన్ని, ఆ యొక్క స్థలం ఎక్కడైతే ఈ యొక్క సంఘటన జరిగిందో ఆ గ్రామాన్ని పేరు కూడా ఆమె పేరు మీద పెట్టేస్తారు, మణిక పట్టణం. ఆమె పేరు మణిక. సో అందుకే ఆ యొక్క గ్రామం పేరు మణికపట్టణం అని పెడతారన్నమాట. ఈరోజు కూడా ఆ గ్రామం అదే పేరుతో ఒరిస్సాలో ఉంది, మీరు చూడొచ్చు వెళ్ళి. సో ఎందుకంటే ఇవన్నీ కథలు మనకి ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినవి కాదు, ఒక 500 సంవత్సరాల కింద జరిగినవి. సో ఇలా అక్కడి నుంచి ఇంకా పురుషోత్తం దేవు ఆయన సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్తాడు. సో పురుషోత్తం దేవు ఆ ఇద్దరు సిపాయిలు రూపంలో ఉన్న జగన్నాథుడు బలదేవుడు ఇద్దరు ఆ కాంచీరాజు సైన్యాన్ని అంతా హతమార్చేస్తారు. ఇద్దరే వీళ్ళు వెళ్ళి ఎంతో సునాయాసంగా విజయాన్ని సాధించేస్తారు. దాని తర్వాత పురుషోత్తం దేవ్ ఆ కాంచీ రాజుని బందీ చేయకుండా ఆ రాజు యొక్క పుత్రి అయిన పద్మావతిని బందీగా తీసుకొని ఒరిస్సాకు వచ్చేస్తాడు. సో తన రాజధానికి వచ్చిన తర్వాత ఒరిస్సాకి తన మంత్రికి చెప్తాడు. సో ఈ కాంచీ రాజుకి తన పుత్రిని ఒక రోడ్లు ఊడ్చే వ్యక్తికి ఇవ్వదలుచుకోలేదు, అందుకనే నువ్వు ఒక మంచి బాగా రోడ్లు ఊడ్చే వ్యక్తిని చూసి ఆమెతో ఈమె వివాహం అతనితో ఈమె వివాహం చేయి, ఇది నీ బాధ్యత అనేసి ఆమెను ఆ మంత్రికి అప్పచెప్పేస్తాడు, పద్మావతిని. సో అది విని పద్మావతి ఎంతో బాధపడుతుంది. మంత్రి ఎంతో తెలివైన మంత్రి అన్నమాట. ఆయన అర్థం చేసుకుంటాడు పురుషోత్తం యొక్క హృదయాన్ని, భావాన్ని. సో ఆయన సరే అనేసి పద్మావతిని తీసుకొని ఆయన ఒక రాజమహల్లో, అంటే ఆయనకున్న మహల్లోనే ఆమెను ఉంచుతాడనమాట. సో అలా కొన్ని రోజులు అవుతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ రథయాత్ర సమయం వచ్చేస్తుంది. సో ఈ రథయాత్ర సమయంలో ఆ పురుషోత్తం దేవ్ ఎవరైతే ఉన్నారో ఆ పురుషోత్తం దేవ్ మళ్ళీ అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న గణేశుడు, ఆ యొక్క కాంచీలో ఉన్న గణేశుడు కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. ఆ గణేశుడిని జగన్నాథ్ మందిరంలో, ఆ మందిరం వెనక వైపు స్థాపిస్తారు, ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా జగన్నాథ్పురికి వెళ్తే చూడొచ్చు, జగన్నాథుడి మందిరం పరిసరంలోనే ఎన్నో చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. వెనకాల వైపు గణేశుడి మందిరం కూడా ఉంటుంది. అది కాంచీ గణేష్, కాంచీ నుంచి వచ్చింది ఆ గణేశుడు. సో దీని తర్వాత ఇక్కడ పురుషోత్తం దేవుడు రథయాత్ర రాగానే మళ్ళీ పురుషోత్తం దేవుడు అన్ని సన్నాహాలు, అంటే అన్నీ సిద్ధం చేస్తాడు. రథయాత్ర కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఆ రథయాత్ర సమయం, అంటే ఆరంభమయ్యే సమయంలో ఎంతో ఆనందంలో ఉన్నప్పుడు పురుషోత్తం దేవ్ ఆ మహారాజు మళ్ళీ చీపురుతో ఊడుస్తున్నాడు అనమాట. ఊడుస్తున్నప్పుడు అదే సమయంలో ఇక్కడ అదే రోజు పొద్దున మంత్రి అక్కడ పద్మావతికి చెప్తారనమాట. పద్మావతి ఎంతో దుఃఖంతో బాధపడుతుంది. ఇప్పుడు నేను ఎక్కడో ఏ చీపురుతో ఏ రోడ్లు ఊడ్చే వ్యక్తితో నేను జీవితాంతం గడపాలి అని ఆలోచిస్తూ దుఃఖంతో ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. సో ఈరోజు నీ పెళ్లి రోజు, ఈరోజే నీ పెళ్ళి, నీ యొక్క వివాహం ఈరోజే, సో నువ్వు తయారవు అనేసి ఆమె యొక్క దాసులకు కొంతమందికి చెప్తారు, ఆమెను రెడీ చేయండి, ఈరోజు ఆమె వివాహం అని. సో ఆమె ఎంతో దుఃఖంతో ఉంటుంది కానీ ఏమీ చేయలేకపోతుంది. ఆమె తయారైపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత పల్లకిలో ఆమెను తీసుకొస్తారు అక్కడికి, రథం దగ్గరికి, పురుషోత్తం దేవ్ దగ్గరికి. మంత్రి అడుగుతాడు పురుషోత్తం దేవుని, పురుషోత్తం దేవ్ మీరు నాకు ఒక బాధ్యతనిచ్చారు, ఆ పద్మావతికి ఒక మంచి రోడ్లు ఊడ్చే వ్యక్తిని వెతికి ఆయనతో వివాహం చేయమనేసి. సో నాకు కొంచెం సమయం పట్టింది, ఇప్పటివరకు నేను వెతికాను, ఇప్పుడు నాకు ఒక మంచి వ్యక్తి దొరికాడు, ఇలా రోడ్లు ఊడ్చే అతనితో వివాహం చేద్దాం అనుకుంటున్నాను ఆమెకి ఇచ్చి. మరి మీకేమన్నా మీకేమైనా అభ్యంతరం, లేకపోతే మీ యొక్క పర్మిషన్ తీసుకోవడానికి వచ్చిన అనుమతిని అంటే, పురుషోత్తం దేవు ఆ రథయాత్ర విషయంలో ఆయన వ్యస్తంగా ఉన్నాడు. ఆయన సరే మంత్రి, నీ ఇష్టం, నీకు ఇచ్చాను బాధ్యత, నీకు ఎలా ఉచితమని అనిపిస్తే అలా నువ్వు చెయ్యి అని ఆమెకు చెప్పేస్తాడు మంత్రి. అప్పుడు మంత్రి అంటాడు పద్మావతిని, చూడమ్మా ఇది నీ వరమాల తీసుకొని పురుషోత్తం దేవు మెడలో వెయ్యి, ఇంతకన్నా మంచి
రోడ్లు ఉడిచి అతను నీకు దొరకడు అనేసి ఆమెను ఆ వరమాలని పురుషోత్తం దేవు మెడలోకి ఏం చేసి ఆ విధంగా అక్కడే పురుషోత్తం దేవు మరియు పద్మావతి వివాహం జరుగుతుంది. సో ఈ పురుషోత్తం దేవు ఎంతో ఆనందపడతాడు ఈ యొక్క మంత్రి యొక్క చతురతని గ్రహించి, బుద్ధిమతను గ్రహించి. సో ఆ విధంగా వాళ్ళిద్దరి వివాహం జరుగుతుంది. పద్మావతి కూడా ఎంతో గొప్ప భక్తురాలు భగవంతుడు జగన్నాథుడికి ఇంకా కృష్ణుడికి. సో వీరితో ఇంకా లీలలు కూడా ఉన్నాయి. సాక్షి గోపాల్తో కూడా వీళ్ళ లీల జరుగుతుంది, మంచి లీల ఉంది. సో మళ్ళీ ఎప్పుడైనా చర్చించుకుందాం అది. సో ఈ యొక్క ఘటన తర్వాత ఈయన పేరు మర్చిపోయాం మళ్ళీ, పురుషోత్తం దేవ్. ఈ పురుషోత్తం దేవ్ ఎంత గొప్ప భక్తుడు అంటే ఈయన పద్మావతి ఈయనకి పుట్టిన నెక్స్ట్ మహారాజు అవుతాడు. ఆయనే ప్రతాపరుద్ర. ఎవరైతే చైతన్య మహాప్రభుకి ఎంతో గొప్ప భక్తుడు మరియు అనుయాయి, ఆయనతో పాటు పార్షదుడు, ఆయనతో పాటు ఆయనకి ఎన్నో సేవలు కూడా చేస్తాడు. ప్రతాపరుద్ర మరియు ఆయనతో పాటు చైతన్య మహాప్రభుకి ఎన్నో లీలలు ఉన్నాయి. అవి మనం తర్వాత చైతన్య చరితాంలో వర్ణించారు. రథయాత్ర సమయంలో కూడా ఏమేమి జరిగాయి అనేవి అవి ఎప్పుడైనా తర్వాత మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం, అది ఎక్కువ సమయం పడుతుంది. సో ఇక్కడ ఈ గొప్ప భక్తుడిని కన్నా అంటే ప్రతాపరుద్ర గొప్ప భక్తుడు, ఆయన గురించి మనం చదువుకుంటాం చైతన్య చరితామృతంలో. సో ఈ ప్రతాపరుద్ర వచ్చేసే ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క అవతారం అన్నమాట మన యొక్క శాస్త్రాల ప్రకారం. సో ఈ పురుషోత్తం దేవ్ అలా ఒక గొప్ప మహాభక్తుడు మహారాజు. ఇంకొక ఘటన ఏంటంటే అక్కడ అలా కాంచీ నుంచి ఇంకొన్ని విగ్రహాలని కూడా తీసుకొస్తారు. ముఖ్యంగా రాధాకాంత్ విగ్రహాలని కూడా, అంటే రాధాకృష్ణ విగ్రహాలే, రాధాకాంత్ అని పేరు. ఆ విగ్రహాలని కూడా తీసుకొస్తారు. జగన్నాథ్ పురి మందిరంలోనే పరిసరంలోనే వాటిని కూడా స్థాపిస్తారు. సో వారిని స్థాపించిన చోటు ఏదంటే జగన్నాథుడి మందిరం నుంచి భోగ మండపం ఉంటుంది. ఎక్కడైతే భోగం నైవేద్యం భగవంతుడి కోసం తయారు చేస్తారో భోగాన్ని, సో ఆ భోగ మండపం మరియు జగన్నాథుడి యొక్క మందిరం మధ్యలో దారిలో ఈ రాధాకాంత్ యొక్క విగ్రహాలని స్థాపించారన్నమాట. సో అలా స్థాపించిన తర్వాత రోజు నుంచి జగన్నాథుడికి డైలీ భోగం వస్తుంది, అంటే భోగ అర్పణ జరుగుతుంది. అక్కడ నుంచి ఆ దారిలోంచి తీసుకొని వస్తారు. సో జగన్నాథుడు చూస్తాడు, రోజు అసలు ఎన్నో భోగాలు తయారు చేస్తారు వాళ్ళు, మంచి మంచి స్వీట్స్, ఇంకా చప్పన్ భోగ్ తయారు చేస్తారు అక్కడ జగన్నాథ స్వామికి. సో అలా ఎంతో మంచి రుచికరమైన వంటకాలు, ఎంతో మంచి మిఠాయిలు, అవన్నీ స్వీట్స్ అవన్నీ మిస్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఆ భోగంలో లేవు, మాయమైపోతున్నాయి. వాళ్ళు తయారు చేసి తీసుకొస్తున్నారు, కానీ జగన్నాథుడికి ఏమో అవి దొరకట్లేదు తినడానికి. సో జగన్నాథుడు అక్కడ పూజారులకు చెప్తాడు, మీరు ఎన్నో వంటకాలు చేసి నా కోసం రుచికరమైన వంటకాలని అర్పిస్తున్నారు, కానీ నాకు అన్నీ అందట్లేదు. అందులో ఎన్నో మంచి స్పెషల్ ఐటమ్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయి. అసలు నాకు ఎంతో ఇష్టమైన స్వీట్స్ కానీ ఇంకా వంటకాలు కానీ నాకు దొరకటం లేదు. ఎందుకంటే ఈ మధ్యలో కొత్తగా వచ్చిన రాధాకాంత్ విగ్రహాలు ఆ కాంచి నుంచి ఏం చేస్తున్నాయంటే మధ్యలో దారిలో ఉన్నాయి. ఆ భోగం వచ్చేటప్పుడు దారిలోనే వాళ్ళు మంచి ఐటమ్స్ అన్నీ తీసుకొని సెలెక్ట్ చేసుకొని వాళ్ళన్నీ తినేస్తున్నారు. అందుకే నాకేం దొరకట్లేదు తినడానికి అసలు మంచి ఐటమ్స్. అందుకనే మీరేం చేస్తారంటే ఈ రాధాకాంత్ విగ్రహాన్ని వెంటనే ఇక్కడ నుంచి ఇంకో చోటికి తరలించండి, ఈ జగన్నాథ్ మందిరం నుంచి బయట ఇంకొక చోటికి తరలించండి అని చెప్తారు. సో వారి యొక్క జగన్నాథుడి యొక్క ఇచ్ఛానుసారంగా సో రాధాకాంత్ విగ్రహాల్ని అక్కడ వాళ్ళ మంత్రి అయిన కాశీ మిశ్రా వాళ్ళ ఇంట్లోనే స్థాపిస్తారనమాట. కాశీ మిశ్రా ఇల్లు ఇప్పుడు కూడా ఉంది, మీరు వెళ్తే అక్కడ జగన్నాథ్లో చూడొచ్చు. రాధాకాంత్ విగ్రహాలు అక్కడ ఉంటాయి. ఆ కాశీ మిశ్రా ఇంట్లోనే ఒక చోట శ్రీ చైతన్య మహాప్రభు నివసించాడు. ఆయన 18 సంవత్సరాలు పూరిలో ఉన్నప్పుడు ఆయన ఉన్న చోటు ఒక రూమ్ అన్నమాట. ఒక రూమ్ లోపల నివసించాడు చైతన్య మహాప్రభు. అది ఆ స్థలాన్ని గంభీర అంటారు. సో రాధాకాంత్ విగ్రహం కూడా అక్కడే ఉండేది. కాశీ మిశ్రా వాళ్ళ ఇల్లు కూడా అదే, మంత్రిది. గంభీర కూడా అదే స్థలం, ఎక్కడైతే ముఖ్యంగా ఆ యొక్క చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనే చైతన్య మహాప్రభు ఉండేవారు. సో అది ఇప్పుడు కూడా ఉంది, మీరు ఎప్పుడైనా జగన్నాథ్పురికి వెళ్తే దర్శించుకోవచ్చు. సో అక్కడ ఉన్నప్పుడు సమయంలో చైతన్య మహాప్రభు స్వయంగా ఈ రాధాకాంత్ విగ్రహాల్ని ఆయన సేవించాడు, దర్శించుకునేవాడు, అర్చన చేసేవాడు, పూజ చేసేవాడు. సో ఇది అన్నమాట విశేషతలు జగన్నాథ్పురి యొక్క ఈ కథలో. ఇంకొక కథ ఈరోజు చర్చించుకొని, మరి చిన్న కథ చర్చించుకుందాం. ఇంకొక 5-6 minutes ఉంది మనకి. సో
ఇది మీకు తెలుసు అనుకుంటాను ఈ కథ కూడా, అయినా మనం చర్చించుకుందాం. జగన్నాథుడి కథలు ఎన్నిసార్లు విన్నా కానీ అంతే మనకు లాభం, ఇంకా ఎక్కువ లాభం. సో జగన్నాథ్పురిలో ఒకసారి రామానుజాచార్య వచ్చారనమాట. రామానుజాచార్య శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఒక గొప్ప ఆచార్యులు, ముఖ్యమైన ఆచార్యులు. ఆయన ఒక ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించారు, ఇక్కడ భూమి మీద ఉన్నారు. ఆ సమయంలో ఆయన శ్రీ సంప్రదాయంలో వారి యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేస్తూ, ఇంకా అలాగే ప్రతి మందిరానికి వెళ్ళి ఈ ఒక్క భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటూ, ముఖ్యంగా విష్ణు మందిరాలు, వైష్ణవ మందిరాలు, విష్ణు మందిరాలు, కృష్ణుడి మందిరాలు, అలా ఇంకా అవతారాలు, విష్ణు కృష్ణుడు అవతారాల యొక్క మందిరాలకు వెళ్ళి అక్కడ యొక్క పూజా విధి విధానాన్ని ఆయనే చూసి ఎలా చేయాలి, భగవంతుడికి పూజ ఎలా చేయాలి, ఆరాధన ఎలా చేయాలి అనే ఒక స్టాండర్డ్, ఒక పద్ధతిని ఆయనే నియమించాడనమాట. ఇప్పుడు మనం ఎక్కడైనా దక్షిణ భారతంలో ముఖ్యంగా మీరు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఇక్కడ చాలా వైపులు శ్రీ సాంప్రదాయం అంటే తిరుపతి, శ్రీరంగం, ఇంకా కాంచీపురం, మరియు ఇక్కడ మీకు సింహాచలం అయినా సరే, మరియు అహోబిలం అయినా సరే, ఇలా చాలా దగ్గరలో ఎవరైతే ఆచార్యులు, పూజారులు ఉంటారో వాళ్ళందరూ శ్రీ సంప్రదాయానికి చెందినవారు. సో ఇలా వాళ్ళు అందరూ కూడా రామానుజాచార్య చెప్పిన విధానం ప్రకారమే భగవంతుడికి అర్చన పూజ చేస్తారనమాట. సో అలా వారు రామానుజాచార్యులు అన్ని చోట్ల వెళ్తూ ఈ జగన్నాథ్పురి కూడా చేరుకున్నారు. జగన్నాథ్పురికి చేరుకున్నప్పుడు ఆ జగన్నాథ్పురిలో కూడా జగన్నాథుడిని దర్శనం చేసుకొని గుర్తించి ఇది భగవంతుడి యొక్క ఎంతో అద్భుతమైన అవతారం అని, కృష్ణుడిది, విష్ణువుది. సో ఆయన అక్కడ వాళ్ళు చేసే పూజా విధి విధానాన్ని చూసి కొంచెం ఆశ్చర్యపోతాడు. ఇది పంచరాత్రిక విధి విధానం ప్రకారం లేదే, మన వేదశాస్త్రాల్లో ఉన్న విష్ణువుని పూజించవలసిన పంచరాత్రిక విధానం ప్రకారం లేదు వీళ్ళు చేసే పూజా విధానం. ఇది కొంచెం తాంత్రికం, ఇంకా మాయావాది, ఈ యొక్క శంకర సాంప్రదాయం వాళ్ళ యొక్క ప్రభావం ఈ యొక్క పూజా విధానాల్లో కనిపిస్తుందని ఆయన గ్రహించాడు. ఎందుకంటే రావణాచార్య కన్నా ముందు అక్కడ శంకరాచార్యులు వచ్చారు. ఆ శంకరాచార్యులు వచ్చి అక్కడ విధానాన్ని స్థాపించారు, మరియు ఆయన మఠం కూడా ఉంది అక్కడ, గోవర్ధన మఠం అని. సో ఈ రామానుజాచార్యులు కూడా ఉన్న మఠం అంటే ఉన్న స్థలం కూడా సింహద్వారానికి ముందు ఏమార్ మఠ్ అని అక్కడ ఉండేవారు. సో ఆయన ఆ విధానాన్ని చూసి దీన్ని సరి చేయాలి, ఇది సరిగ్గా లేదు అని అర్థం చేసుకొని అక్కడున్న ఆ రాజుని, అప్పుడు ఉన్న రాజుకి, ఆ రాజుతో మాట్లాడతారు. ఆ రాజుకి అర్థమవుతుంది, అంటే ఆయన కూడా రామానుజాచార్య ఎంత గొప్ప ఆచార్యులో ఆయన గ్రహిస్తాడు, తెలుసు ఆయనకి. అందుకే ఆయన మాటలు విని, అంటే రామానుజాచార్య యొక్క ఉపదేశాలు, ఇంకా ఆయన యొక్క సూచనలు విని ఆయన మేరకు ఆయన ఒప్పుకుంటాడు. సరే మీరు ఎలా చెబుతారో ఆ విధంగానే మనము జగన్నాథ్పురిలో భగవంతుడి జగన్నాథుడి పూజా విధి విధానాన్ని మార్చుకుందాము, మీరు చెప్తున్నారు కనుక, మీరు ఆచార్యులు కనుక అని ఆయన ఒప్పుకొని ఆయన ఆదేశాన్ని ఇస్తాడు వాళ్ళ అక్కడ పూజారులు పాండాలకి. రేపు పొద్దున వచ్చి రామానుజాచార్యుల వారు మనకి నేర్పిస్తారు కొత్తగా ఎలా పూజా విధి విధానం సరిగ్గా పాంచరాత్రిక విధి ప్రకారం చేయాలి అని. సో అది విని ఎంతోమంది పూజారులు వాళ్ళకి ఎంతో మనసులో ఎంతో కలతలో పడిపోయారనమాట. అరే ఇప్పుడు మరి రామానుజాచార్య వచ్చి ఏం విధానం చెప్తాడో ఆ విధానం ప్రకారం మరి మనం యోగ్యులమో కాదో, మనం కొంతమంది నీచ జాతి నుంచి, శబర జాతి నుంచి ఉన్నాం, మరి మనల్ని సంపూర్ణంగా నిషేధిస్తారో ఏమో, అలా ఇంకా ఏ విధానాలు ఏ మార్పులు చేర్పులు చేస్తారో అవన్నీ మనం ఎలా పాటిస్తాము, అసలు అది జగన్నాథుడికి ప్రియమా కాదా, మనం ఇంకా ఇలా ఎన్నో రకాల ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. అయినా మహారాజు చెప్పాడు ఆదేశం పాటించాలి, భగవంతుడి యొక్క ప్రతినిధి అనేసి వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, రాజు ఇంకా పూజారులు మరుసటి రోజు ప్రొద్దునే ఎదురు చూస్తున్నారు రామానుజాచార్య రావాలి, కానీ ఆయన రావట్లేదు. ఎంతోసేపు ఎదురు చూసి ఆయన ఇంకా రాలేదు అనేసి, ఇంకా రాడేమో అనేసి ఇంకా రాజు అంటాడు, సరే మీరు ఏ విధంగా అయితే జగన్నాథుడికి పూజ చేసుకుంటున్నారో డైలీ, అదే విధానంగా మీరు ఈరోజు కూడా చేసుకోండి ఈరోజు నుంచి, ఎందుకంటే రామానుజాచార్యులు రాలేదు కనుక అని. సో మరి రామానుజాచార్యులకి ఏమైంది అంటే, ఆయన దాని ముందు రోజు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు జగన్నాథుడు వచ్చేసి రామానుజాచార్యకి చెప్తాడు, నాకు ఇక్కడ ఏ విధంగా అయితే వీళ్ళు పూజారులు ఏ విధంగా అయితే నన్ను సేవించుకుంటున్నారో నాకు ఎంతో ఆనందం, నేను ప్రసన్నుణ్ణి, ఈ విధానాన్ని మార్చే అవసరం లేదు. సో నీకు ఇక్కడ ఏం పని లేదు, మరి ఆ విధానం మార్చడానికి నేను వేరే చోటికి పంపిస్తాను, అక్కడ నీకు ఈ పనిని అక్కడ చేసుకో అనేసి
రాత్రికి రాత్రే రామానుచారుణ్ణి పూరి నుంచి ఆ నిద్రలో ఉండగానే కూర్మక్షేత్రానికి పంపించేస్తారు. సో పొద్దున లేవగానే రామానుచారి ఎక్కడ ఉంటాడంటే కూర్మక్షేత్రంలో. సో ఆయన ఎక్కడున్నాడో చూసి ఇదేం క్షేత్రం అని కనుక్కుంటే అక్కడ ఒక శివలింగంని పూజిస్తుంటారు. దగ్గరలోని మందిరం ఉంటుంది, శివుడి మందిరం అని. సో ఆయన శివుడి మందిరం అనుకుంటాడు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని సరిగ్గా గమనిస్తే అది శివుడు కాదు, కూర్మ అవతారం, విష్ణువు అవతారం, విష్ణు మందిరం అని అర్థం చేసుకుంటాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ శివులింగం అనుకొని పూజ చేస్తున్నారు. అందుకని అర్థమవుతుందన్నమాట రామానుచారికి, ఇది సరైన విధానం, ఇక్కడ నేను సరిచేయాలి, అందుకే నన్ను జగన్నాథుడు ఇక్కడ పంపించాడు రాత్రికి రాత్రి అనేసి అక్కడ వాళ్ళందరికీ చెప్తారు. ఇది శివలింగం కాదు, ఇది కూర్మ అవతారం, ఇది శ్రీకూర్మం, భగవంతుడి యొక్క కూర్మ అవతారం. సో మీరు ఈ విధంగా పూజ చేయాలి, అర్చనా విధానం, పద్ధతి అంతా పూజా విధానం అనేది అక్కడ స్థాపిస్తాడు. ఈరోజు కూడా అదే విధానంగా రామానుచార్య చెప్పిన విధంగానే శ్రీకూర్మంలో కూడా పూజారులు పూజ చేస్తారు. మీరు దర్శనం చేసుకున్నప్పుడు గమనిస్తారు ఆ విషయాన్ని. సో ఇది అక్కడ శ్రీకూర్మంలో అలా జగన్నాథ్పురి నుంచి జగన్నాథుడి మహిమ ద్వారా చేరుకుంటారు రామానుచార్యులు. సో ఇలా ఎన్నో లీలలు ఉన్నాయి జగన్నాథుడు తన భక్తులతో. సో ఇంకా లీలలు కొన్ని రేపు మనం చర్చించుకుందామంట. ఇంకొకటి, ఈరోజు ఒక చర్చను ముగించే ముందు ఒక చిన్న ప్రార్థన ఏంటంటే, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మన ఇస్కాన్ జీబీసీ గురువు హిజ్ హోలీనెస్ భక్తి చారు స్వామి మహారాజు, ఆయన యొక్క ఆ స్వస్థత అంటే పరిస్థితి, హెల్త్ బాగాలేదు, అందుకనే ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ అని నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను మీకు వాట్సాప్లో కూడా. సో ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, చికిత్స జరుగుతుంది. సో మనమందరూ ఆయన యొక్క బాగు కోసం, అంటే ఆయన తొందరగా ఈ యొక్క చికిత్స నుంచి పూర్తి చేసుకొని మళ్ళీ స్వస్థంగా హెల్తీగా అవ్వాలనేసి భగవంతుడి ఇచ్చ అయితే అలా ఉంటే కోరుకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే దానికోసం మీరు ఎక్స్ట్రా మాలలు జపం చేయొచ్చు, కీర్తన కూడా చేయొచ్చు. సో ఎంతోమంది భక్తులు ఆన్లైన్లో కూడా, జూమ్లో కూడా జపం కీర్తన చేస్తున్నారు. వాళ్ళతో పాటు కూడా మీరు చేయొచ్చు జపం కీర్తన, భాగ్యస్వామ్యం చేసుకోవచ్చు అందులో. సో ఇదొక్కటే నా యొక్క నివేదన. సో ఇంకొన్ని లీలలతో మనం రేపు చర్చించుకుందాము. రేపు ఉల్టారథ అంటే తిరిగి మళ్ళీ జగన్నాథుడు గుండిచ నుంచి జగన్నాథుడు వెళ్ళిపోతాడు. సో ఉల్టారథ యాత్ర జరుగుతుంది. సో రేపు ఒక్కరోజు లాస్ట్ మనం జగన్నాథ కథలు చర్చించుకుందామంట. సో ఇక్కడే నేను ఈరోజు యొక్క విషయాన్ని ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శిల ప్రభుపాదికి జై, జగన్నాథ్ స్వామికి జై, సమవేత గౌరభక్త వృందికి జై, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.